నంద గారు, ఫేక్ డాక్యుమెంట్స్తో చాలామంది యూఎస్కి వెళ్తుంటారు అని వింటున్నాం. అంటే ఎంతమంది వెళ్తున్నారో తెలియదు కానీ రీసెంట్లీ మన నల్గొండ అబ్బాయి ఇక్కడ ఇంటర్నేషనల్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. ఫేక్ డాక్యుమెంట్స్తో వెళ్ళారు, ఏదో డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ పెట్టారు అని చెప్పి. సో ఇలా ఎందుకు వెళ్తారు? ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుంది తర్వాత? నిజంగా వాళ్ళు లాంగ్ టైం వరకు ఉండగలుగుతారా ఫేక్ డాక్యుమెంట్స్తో వెళ్ళినా కూడా అక్కడ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అన్ఫార్చునేట్లీ ఎస్ అండి. ఇండివిజువల్స్ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లేదా ఫేక్ లోన్ లెటర్స్ కానీ, ఆర్ ఫేక్ సర్టిఫికెట్స్ కానీ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ సమ్ అన్లైసెన్స్డ్ కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళ క్లయింట్స్కి డాక్యుమెంట్స్ యూజ్ చేసి పంపిస్తున్నారు. బట్ ఇది చాలా రోజుల వరకు వర్కౌట్ కాదండి. సమ్ డే ద క్యాండిడేట్ మే గెట్ కాట్ ఆర్ ఎక్కడైనా దొరికిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇందాక, ఆన్ రిటర్న్ టు ఇండియా దే వుడ్ హావ్ కాట్. సో అలా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నేనేం చెప్తానంటే డోంట్ డూ దాట్. మీరు కొంచెం టైం పట్టినా హ్యావ్ సమ్ పేషెన్స్. వీసా అనేది ఒక కంట్రీకి రావాలంటే కొంచెం పేషెన్స్ చాలా అవసరం. డూ సంథింగ్ విచ్ ఇస్ రైట్. ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకు ఏ సూటబుల్ అవుతుంది. మేబీ యూ హ్యావ్ నాట్ డన్ యువర్ బ్యాచులర్స్, మేబీ మీ ఇంటర్ మీదనే మీకు ఏమైనా ఎలిజిబుల్ ఉంటే చెక్ చేసుకోండి, రైట్? ఆర్ మేబీ వెయిట్ టు ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ దట్. బట్ ఐ వుడ్ సే ఇన్ ఫ్యూచర్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఎందుకంటే టెక్నాలజీ ఇస్ ఇంక్రీస్డ్. కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ 5 years బ్యాన్ చేసేస్తాయి. స్ట్రైట్ అవే 5 years బ్యాన్, రైట్? సో మళ్ళీ వెళ్ళడానికి ఉండదు, ఇంకా అసలు అప్లికేషన్ కూడా పెట్టలేదు. కొత్త అప్లికేషన్ వేసుకోవాలంటే మళ్ళీ రిజెక్షన్సే వస్తాయి. సో ఐ వుడ్ సే డు నాట్ అటెంప్ట్ దట్. మీరు ఏది చేసుకోవాలన్నా ప్రాపర్గా లీగల్గా డాక్యుమెంట్స్ పెట్టుకొని చేసుకోండి. అండ్ ఎస్ కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు, బట్ అది చాలా రోజులకి వర్కౌట్ కాదు. సమ్ డే సమ్వేర్ యూ మైట్ గెట్ కాట్. రైట్. అయితే ఇప్పుడు ఫేక్ డాక్యుమెంటేషన్ ఎందుకు వచ్చిందంటే తన డిగ్రీ చేయలేదు కాబట్టి ఫేక్ డాక్యుమెంట్ పెట్టారు. ఈజ్ దేర్ ఎనీ వే దట్ అంటే చదువుకొని వాళ్ళు కూడా మినిమం 10th డిగ్రీ చేసిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమైనా పనులు చేసుకోవడానికి వీసాస్ ఉన్నాయా? ఎస్ అండి, తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ అని చాలామంది ఉంటారు. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే షెఫ్ ఉన్నాడండి, హీ హ్యాడ్ 5 years of experience, right? Okay. So he's working in a 5-star hotel in India. Yeah. Right? So he got a job in US. Marriott hotel lo చేస్తున్నారు. So there are a lot of options. మీకు స్కిల్డ్ ఉంది, మీకు ఎడ్యుకేషన్ లేదు, నాట్ అ ప్రాబ్లమ్. యూ ఫైండ్ సంథింగ్ ఎల్స్. సో మీకు అలా చెప్పి నిజం చెప్పి వెళ్తే తప్పలేదు, తప్పేం లేదు. సో అక్కడికి వెళ్ళి అనవసరంగా ఈ తిప్పలన్నీ పడే బదులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వెళ్తే. అయితే వేరే కంట్రీ చూస్ చేసుకొని, యూ హ్యావ్ మెనీ కంట్రీస్ ఇన్ షెంగన్, లైక్ యూరోప్లో ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఇటలీ వెళ్ళాలన్నా, లేకపోతే లిథువానియా వెళ్ళాలన్నా, లగ్జంబర్గ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, 28 కంట్రీస్ ఉన్నాయి. యూ కెన్ ఆల్సో ట్రావెల్ దేర్. ఏదైనా చేసుకోవచ్చు. బట్ డోంట్ బి సో డెస్పరేట్ ఒక కంట్రీ కోసం. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే అండ్ దే విల్ డెఫినెట్లీ ఫైండ్ ద రైట్ పాత్వే. రైట్. సో యూఎస్ కాకుండా యూఎస్కి వెళ్ళాలనుకుంటే ఆబ్వియస్లీ మేము IELTS రాస్తాం, ఇంగ్లీష్ బాగా వస్తే యూఎస్కి వెళ్తే బాగుంటుంది, అక్కడ మనం మేనేజ్ చేసుకోగలుగుతామని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని కంట్రీస్ ఉంటాయి, లైక్ ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచే మాట్లాడతారు వాళ్ళు. అట్లా న్యూజిలాండ్లో కూడా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడినా అక్కడ లోకల్ లాంగ్వేజెస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఈ యూరోప్ కంట్రీస్లో, మిగతా దేశాల్లో, అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడని దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? అండ్ అక్కడికి ఖచ్చితంగా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంగ్లీష్ అనేది లింగ్వా ఫ్రాంకో ఆఫ్ ద వరల్డ్ అండి. లింగ్వా ఫ్రాంకో అంటే ఇట్స్ స్పోకెన్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్, రైట్? సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ ద బేసిక్ నీడ్ ఎవరికైనా. లైక్ ఇంటర్వ్యూ చేయాలన్నా, లేకపోతే ఇమిగ్రేషన్ ఆఫీస్తో మాట్లాడాలన్నా, లేకపోతే యూ వాంట్ టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ ఇన్ VFS కానీ, లేకపోతే ఎంబసీలో కానీ, బేసిక్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ, రైట్? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అ కంట్రీస్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ, మ్యాండేటరీ అని లేదు. బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ డౌన్ అండ్ గెట్ అ హై పేయింగ్ జాబ్ అంటే యూ క్యాన్ లెర్న్ అప్ టు B1, C1 లెవెల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. యా. అలాగే ఇటలీ అన్నా కానీ, ఇటలీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, ఈవెన్ ఫ్రాన్స్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. అలా ఈవెన్ విత్ యువర్ బేసిక్ ఇంగ్లీష్ యూ కెన్ సర్వైవ్. It's not mandatory that you need to know the local language.
ఓకే అగైన్ ఇండివిజువల్ మీద డిపెండ్ ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఇట్స్ అ స్కిల్. అగైన్ ఆ స్కిల్ యూజ్ చేసుకొని యూ మైట్ గెట్ అ హై పేయింగ్ జాబ్. సో అగైన్ సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ అండి. సో పర్సనల్ రిక్వైర్మెంట్స్ బట్టి వీ హ్యావ్ టు నేర్చుకోవాలా లేదనేది ఇట్స్ అన్ ఇండివిజువల్. సో బేసిక్ ఇంగ్లీష్ వస్తే Yes. మిగతా లాంగ్వేజ్ రాకపోయినా అంత మ్యాండేటరీ అయితే ఏం కాదు, మ్యాండేటరీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ అండి.